ఇక శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఎప్పుడెప్పుడు ఆ సొట్టబుగ్గల పిల్లాడు మాట్లాడతాడు అని ఎదురు చూశారు. ఏంటో సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని సత్కరించుకునే అదృష్టం నిజంగా ఇది రియల్ అదృష్టం అని చెప్పొచ్చు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక మాట అనొచ్చా సార్, మీ చిరునవ్వుతోనే మీరు అంత ఆదరణ పొందారు అని అనిపిస్తుంది. మాట్లాడే వరకు ఎవరు ఎలాంటి వారని చెప్పలేము, కానీ మీ స్మైల్ చూస్తే చాలు సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి శాసనసభ్యులు అన్న బోడే ప్రసాద్ గారికి, మరొక అన్న భానుప్రకాష్ రెడ్డి గారికి. ఎందుకంటే నాకు భానుప్రకాష్ రెడ్డి గారు నేను ఆల్మోస్ట్ 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు డిబేట్లో మాట్లాడుతూ ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాం. ఆయన నాకు అన్నయ్య అంటే అన్నయ్యే. ఆయనకి అలాగే మేడం గారు లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా కలిసాం ఇదే స్టేజ్ మీద. మోహన గారికి, అలాగే సోదరులు సోమశేఖర్ గారికి, ప్రత్యేకంగా నా కుటుంబం, మా మలేషియా ఆంధ్ర అసోసియేషన్, ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను సొంత సోదరులుగా భావించి మరి గత సంవత్సరం నా అదృష్టం, గత సంవత్సరం కూడా ఇదే సంక్రాంతి సంబరాల్లో మీ అందరితో పాల్గొన్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పిలిచి నేను శ్రీరామ్ గారు పిలిస్తే లాస్ట్ ఇయర్ వచ్చాను కదా బాగోదేమో అంటే, లేదన్నా మీరు రావాలి, మనమంతా ఒకటి, ఎట్టి పరిస్థితులు అలా ఏం ఉండదు అని చెప్పి పిలవటం నాకు నిజంగా చాలా ఆనందంగా. ఇది నా కుటుంబం. డెఫినెట్గా ఎప్పుడైనా సరే నేను మీతో పాటు అన్ని సమయాల్లో కూడా మీది మా అసోసియేషన్లో ఒక భాగస్వామిడిగా నన్ను చేసి నన్ను కూడా గౌరవించడం అనేది మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అన్న పృథ్వీ గారికి, అలాగే తోటి కళాకారులకి, అలా అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి సంక్రాంతి తెలుగు అంటే సంక్రాంతి అంటే తెలుగు. సంక్రాంతి సంబరాలు ఎప్పుడైతే జనవరిలో రావటం, పూర్తిగా సంక్రాంతి సంబరాలు. మా నియోజకవర్గం అయితే ఇక్కడ మా ప్రసాద్ ఉంటాడు, ఇక్కడి నుంచి వచ్చి అక్కడ అంటే మీ అసోసియేషనే అక్కడ మరి ఎడ్ల బండి పోటీలు పెట్టించారు. అలాగే మొట్టమొదటిసారిగా 2 రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈ పశువుల పండుగ కూడా యాక్చువల్గా పశువుల పండుగ కనుమ కూడా ఈసారి చాలా బ్రహ్మాండంగా మేము జరిపాం. మన ఎప్పటి నుంచో వస్తున్న ఈ సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి. అలాగే మరి స్టేజ్ మీదే చెప్తాం, అన్ని పందాలు కూడా జరిగినాయి. అలాగే వంటలు కూడా మరి సంక్రాంతికి అన్ని పిండి వంటలు కూడా అందరికీ నేర్పించాం. అది అక్కడ చేయటం కాదు, అవి ఇక్కడ కూడా మీరు చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే ప్రసాద్ అన్న అన్నారు, మన పిల్లలు అక్కడ భరతనాట్యాలు కూచిపూడలు చేస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ అంతా కూడా బయట చేస్తారంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ చేస్తున్నారు. మన సాంప్రదాయాలు ముందు తీసుకెళ్తున్నారన్న అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడే చాలా సంతోషం. ఎందుకంటున్నానంటే ఇప్పుడే పెద్ద ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు, పాపారాయుడు గారు. నాకు పాపారాయుడు గారు అని నిజంగా వాళ్ళ పేరెంట్స్ పేరు పెట్టడం, ఇక్కడ తెలుగు వారి నుంచి ఒక ప్రతినిధి ఉండటం నిజంగా సంతోషకరం. ఆయన ఇక్కడికి వచ్చి మన అందరి కోసం, ఆయనకి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుతనాన్ని మనం నిర్వర్తించాల్సిన అనేకమైనవి అంటే సాంప్రదాయాలే కాదు. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాం, మన దగ్గరికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మీరందరూ కూడా నెరవేర్తిస్తున్నారు. అలాగే మేము కూడా మరి తిరుపతి నుంచి అన్న భానుప్రకాష్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఘోరం, తిరుమల వెంకటేశ్వర స్వామి మొత్తం ప్రపంచానికే కలియుగ దైవం, విశ్వానికే కలియుగ దైవం. ఆయన నిదర్శనంగా మన అదృష్టం ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కొలువై ఉండడం, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ధర్మాల్ని అన్నిటినీ కూడా మనం మరి వాటిని కాపాడుకునే దాంట్లో మరి ఫెయిల్ అయినా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళా ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమైనా పోతుంది కానీ మన సాంప్రదాయాలు, మన భగవంతుడు, సనాతన ధర్మం కూడా ఎక్కడ కూడా మరి చెక్కు చెదరకుండా రేపటి తరానికి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం, ఈ నాయకులు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం ఒకప్పుడు మన గ్రామంలో ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఎలాంటి వాడు, ఆ నాయకుడికి ఉన్న నాయకత్వ లక్షణాలు ఏంటి, ఆ నాయకుడు మనకి ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అని అనే పరిస్థితి ఉంటే, ఈరోజు 2024, 25, 26 వచ్చేసరికి ప్రపంచంలోనే నాయకులు కన్క్లూడ్ అవుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులందరూ కన్క్లూడ్ అవుతున్నారు. ఆ నాయకులకు ఉన్న నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ, నాయకత్వం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో భారతదేశం నుంచి మనం అగ్రస్థానంలో నిలబెట్టిన మహానేత మోడీ గారు ఈరోజు మలేషియా రావడం అనేది మనందరి అదృష్టం. నేను చాలా ఓపెన్గానే చెప్తున్నా, పార్టీలు ఏదైనా అవనియండి, ప్రభుత్వాలు ఏదైనా అవనియండి, కానీ దేశం కోసం ముందుకి వచ్చినప్పుడు మనవాడు ఈ ప్రపంచానికి స్ట్రాంగ్ లీడర్గా కనపడుతున్నాడు. అది మన గొప్పతనం. అందులో మేము ఆ కూటమిలో మేము ఎమ్మెల్యేలుగా ఉండడం మా అదృష్టం. ఈరోజు మరి యాదృచ్ఛికం మేము ఇక్కడికి రావటం, ఆయన కూడా ఇక్కడికి రావటం, మనందరం ఈరోజు ప్రపంచంలో అందరు తెలుగు వాళ్ళు కూడా, అందరు భారతీయులు కూడా తలెత్తుకుని తిరిగేటట్టు ఆ నాయకత్వాన్ని చూపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఆయనను హక్కుని చేర్చుకుని మా అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి మాకు కూడా ఒక లీడర్షిప్గా చూపించి నిలబడిన చంద్రబాబు నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, డెఫినెట్గా తెలుగు వాళ్ళు 100% తలెత్తుకునేటట్టు చేసే ఈ కూటమికి వీళ్ళు నాయకత్వం చేయటం, వాటిలో మేము ఉండటం, ఈరోజు మీతో భాగస్వాములు అవ్వటం, ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే మా అనేది మా సొంత కుటుంబం, మేము ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి మీతో పాటు ఉంటామని తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఇక్కడికి పిలిచి సత్కరించినందుకు, గౌరవించినందుకు మరి మా అసోసియేషన్ అందరికీ కూడా, మా కుటుంబం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.